మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నీళ్ల యుద్ధం మొదలైంది. గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలు కృష్ణా జలాలు, కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల అంశాల చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు జరగనున్న పరిణామాలు మరింత వేడిని పెంచుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, పలు ప్రాజెక్టుల నిర్మాణంలో లోపాలంటూ బీఆర్ఎస్ ను కాంగ్రెస్ సర్కార్ ఇరుకున పెడుతోంది. ఇదే క్రమంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనే రాష్ట్ర ప్రాజెక్టులను కేంద్రానికి, కృష్ణా బోర్డుకు అప్పచెప్పి ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తోందంటూ బీఆర్ఎస్ మండిపడుతోంది. ఈ అంశాలపై అసెంబ్లీలో, బయట ఇరు పార్టీలు నేతలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. మొత్తం మీద లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయంగా పైచేయి సాధించేందుకు ఇరు పార్టీలు చావోరేవో తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. గత ప్రభుత్వం కృష్ణా జలాలను ఏపీకి కట్టబెట్టారని ఆరోపిస్తూ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేయనుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్దం చేసేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆరోపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టబెట్టి తిరిగి నల్గొండ సభ నిర్వహిస్తామనడం సిగ్గుచేటు అని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి కిసాన్ కాంగ్రెస్ పిలుపునిచ్చింది. కృష్ణా జలాల కేటాయింపులపై ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చించేందుకు ఇవాళ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులలో అవినీతి, కృష్ణా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే దిశగా జరిగిన పరిణామాలు, గత 10 ఏళ్లలో సాగునీటి వైఫల్యాలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించే అవకాశాలున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇరిగేషన్ పై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరగనుంది. బీఆర్ఎస్ నల్గొండ సభకు పోటీగా రేపు కాంగ్రెస్ సర్కార్ ఎమ్మెల్యేలతో మేడిగడ్డ సందర్శన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. కాళేశ్వరం అవినీతిపై చర్చను పక్కదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ కృష్ణా ప్రాజెక్టుల అంశాన్ని లేవనెత్తుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం అవినీతి అంశంపై క్షేత్రస్థాయిలో చర్చ జరిగేలా చూడాలని ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. బహిరంగ సభలు కూడా క్షమాపణతోని ఏం చెప్తావు చెప్పుకో. అదే సైమల్టేనియస్ టైంలో మా కార్యకర్తలు శాంతియుతంగా పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఒక పూర్తి చేస్తాం. అక్కడ పింక్ టవల్ పెడతాం. ఆయన చెప్పుకున్న వీడియోకు ఒక ఎల్సీడీ పెడతాం. పూర్తి చేసుకొని కూర్చొని సొరంగం మార్గం పూర్తి చేస్తా అన్నాడు. ఆ ఎల్సీడీ పెట్టి చూసేవాళ్ళు ఇక్కడ చూస్తారు. మేము కూడా లిమిటెడ్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మా టౌన్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న రైతుల సమక్షంలో అది ప్రదర్శించాలనుకున్నాం. దానికి ఏర్పాటు చేస్తున్నాం 13వ తారీఖు రోజు. దాన్ని మీరు కూడా చూడండి. ఆయన అన్న మాటలు ఎందుకు రాలే 15 నెలలు నీకు ఎస్ఎల్ సొరంగం, నెలకు 25 రోజులు ఫామ్ హౌస్లు ప్రగతి వల్లనే ఉన్నాం కదా. ఒక్కరోజు హెలికాప్టర్లు చూసి సొరంగం పూర్తి చేసి ఏం పోయేది నీకు? అది మాకు అలాట్ చేసిన వాటర్, అది 820 లెవెల్లా. ఇప్పుడు 795లా రాయలసీమ లిఫ్ట్ బురద కూడా తీసుకుపోతుంది జగన్. రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించింది. అధ్యక్ష, ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను, నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది. మన ప్రాంతం, మన ప్రాంతానికి లోపటికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు? వీళ్ళు ఇచ్చిన అలుసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమం చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది. నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది. నీ కళ్ళ ముందలనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ 203ను నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో
కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది. దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. నిజంగా హాస్యాస్పదం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 94,000 కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయిన బ్యారేజీలను కట్టి నాసిరకం ప్రాజెక్టులు కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇక వాళ్ళు కూడా మా మీద విమర్శలు చేయడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి మనం చేస్తాం. తెలంగాణ ప్రజలకి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద దోచుకుంది కేసీఆర్. కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి దోచుకునే విధంగా వైఖరి అవలంబించిన కేసీఆర్ మాట్లాడడం ఇది సరైన విషయం కాదు. అసలు నువ్వు కృష్ణా జలాలు ముందు కాళేశ్వరం మీద మాట్లాడు. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు నోరు మెదపలేదు కేసీఆర్ ఇప్పటివరకు?